హలో హలో, ఫోన్ కట్ అయ్యింది ఏంటా? సిగ్నల్ లేక సిగ్నల్ లేదు. సిగ్నల్ లేదా? ఫోన్ కట్ అయ్యింది ఏంటాను మిస్డ్ కాల్ ఇద్దామని సెన్స్ లేదు. సిగ్నల్ లేనప్పుడు ఏమి ఇచ్చినా రాదు. ఇప్పుడు ఎలా వచ్చింది? సిగ్నల్ వచ్చాక ఫోన్ చేసావు కాబట్టి వచ్చింది. సిగ్నల్ వచ్చాక ఫోన్ చేసాం కాబట్టి వచ్చింది. ఏడన్నా? ఇంట్లో. అదే మొత్తం కదా అంటావు సంగతి. అదే పూర్తిగా చెప్పలేదు, ఇంకా మొత్తం డీటెయిల్గా చెప్తామని. అక్కర్లేదే, నేను ఏననే. చిల్డ్రన్స్ ఏంటి? చిన్నపిల్లలు. చిన్నపిల్లలు ఏంటి? అప్పుడు పిల్లలు కూడా కనేసారా? 3 years లో అది ఏంటి? 3 years లోపని. 3 years? 3 years లోపు. 3 years లోపు? హలో, 3 years లోపు ఏంటి? ఏంటి? వస్తే నాకు నీ వాయిస్ సరిగ్గా అర్థం కావట్లేదు, కరెక్ట్గా చెప్పు. 3 years లోపు ఏంటి? 3 years లో ప్లాన్ చేసుకుంటున్నారా? ఓహో. అసలు నా లైఫ్ ఏంటి ఎడదొస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎవడో చూసిన అమ్మాయిని తోటి మనం చూస్తాం, మనం చూసిన అమ్మాయిని అసలు పట్టించుకో. జీవితం పోనీ కొత్తగా ఎవరినైనా చూద్దామంటే ఆల్రెడీ రిజర్వ్డ్ కచీపులు, హ్యాండ్ కచీపులు, టవళ్ళు, దుప్పట్లు కప్పేస్తుంటారు. చెప్పు. హలో, ఏం చేస్తున్నావేంది? నవ్వుతున్నాను. నవ్వుతున్నావా? నవ్వమ్మా, నవ్వు. నవ్వే దవచక్రంలో అతుక్కుపోయిన 4 పళ్ళు ఊడిపోతే బాగుండు. నవ్వుతూ 4 పళ్ళు ఊడిపోతే బాగుండు. జ్ఞానదంతాలు, దరిద్రం వదిలిపోద్ది. ఇంకా 3 years లోకి వచ్చినాయి. ఏంటి? ప్లానింగ్ చేసుకున్నారంటే ఏంటి అర్థం కాల? 3 years లోపు, 3 years తర్వాత. 3 years తర్వాత ప్లాన్ చేసుకున్నావు. ఓకే, బాగానే ఉంది. అనక నీకేమన్నమాట? ఆహా అలానా అనమంటావా? హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఓహో, హ్యాపీగా ఫీల్ అవ్వాలా? ఎగరమంటావా? చెప్పు, ఎగురుతాను. ఎగరమంటావా? ఈ ఫ్లోర్ ఏంటి? స్వీట్స్ మంచమంట. స్వీట్ ఏంటి? ఏంటి? కేకా? కేక్ కోయమంటావా? నువ్వు 3 సంవత్సరాలు పిల్లలు కనబోతున్నావు. సిగరెట్ కూడా పడిపోయి తినమ్మ చేస్తావు. ఒక్కటే కలిసి అట్లా చెప్పు. అయ్యో, బేసిక్ గా నిన్నంటానికి ఏం లేదా? నా టైం బాగా, ఏం చేద్దాం? అది ఏ ట్రైన్ పోతున్నావు? ఏ ట్రైన్ పోతున్నావు రేపు? రేపా? రేపు వెళ్ళట్లేదు, సాటర్డే బయలుదేరతా. సాటర్డే బయలుదేరతాను. ఎందుకు? మరి అప్పటిదాకా వాళ్ళు వెయిట్ చేయొద్దా? ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు ఒప్పుకుంటారా తర్వాత వెళ్తే అని అంటున్నా. ఎవరు ఒప్పుకునేది? నాకు అర్థం కాలే. మీ ఆఫీస్ వాళ్ళు. ఎవరు వాళ్ళ? వాడి ఒకడికి ఒప్పుడు నేను ఆప్షన్ నేను ఇవ్వటమే తప్ప ఒకటి దగ్గర ఇప్పుడు ఆప్షన్ తీసుకోవాలా? అది కానీ నీ విషయంలో నేను ఆప్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం చేద్దాం? టైము
తాడివాడు అంటే వాడు తలదన్నవాడు ఉంటాడు అంటారు చూడు, అట్లా అనమాట అది. నేను మొన్నటి నుంచి అసలు నీతో ఎన్నో అడగాలనుకున్నా కానీ బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్పి కామ్గా ఉన్నా. ఏమో ఒక ఫ్రెండ్షిప్ వాల్యూ ఉందంటే సరే, నా లవ్ గిట్ట వాల్యూ లేదు తీసి పక్కన పడేసి, అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ కన్నా వాల్యూ ఉందంటే ఒరే ఫోన్ పెట్టేశాడు, ఓకే ఓ మిస్డ్ కాల్ ఇద్దాం, అసలు ఏంటి అని ఉందంటే లేదు. నిన్నంతా అసలు ఫంక్షన్లో ఉన్నానన్నమాట, కానీ ఈ పొద్దుగురు ఫోన్ చూసుకోవడమే సరిపోయింది. ఒక్క మిస్డ్ కాల్ కనపడిద్దేమో ఫంక్షన్లో డిస్టర్బ్ చేయడం ఎందుకని ఎంతమంది తెలియదు ప్రదర్శించకి ఎంతమంది తెలియదు ప్రదర్శించమాక. బేసిక్గా నాలో ఒకటి నీలో ఒకటి కలిసిద్ది, ఈ పరంగా కూడా చూస్తే నిన్నంత ఆలోచించా. ఏదైనా ఒకటి కరెక్టే, బలుపు కొవ్వు మదం ఉన్నోళ్ళు ఎప్పటికీ కలవరు. నీకు అంతే ఉంది, నాకు అంతే ఉంది, టన్నుల లెక్కన కొవ్వు పట్టుకొని. నువ్వు తగ్గు నేను తగ్గను అమ్మా. నేను హట్ అయిన విషయం, మొన్న నేను హట్ అయిన విషయం నీకు తెలుసు. నువ్వు చేస్తావని నేను, ఏడకపోతాలే చేస్తాడని నువ్వు. బేసిక్గా దీనికి అందరికి ఒకటే కారణం, చూడటం కొంచెం బాగున్నావు ఒకే ఒక మాట తప్ప అంతమించి ఏమీ లేదు దీంట్లో. చూడటానికి బాగున్నావు ఒకే ఒక మాట తప్ప అంతమించి ఏమీ లేదు. లేకపోతే నీ మొహం కూడా చూసామని కాదు. అప్పటికి అయినా నాకు దరిద్రం ఉంది, నెంబర్ ఇచ్చేసి పొరపాటు చేశాను. ఇవ్వకుండా కామ్గా నాతో నేను భ్రమలో బ్రాండీలు అక్కడ బ్రతుకుతా ఉండేవాడిని. చీకట్లో నా లైఫ్లోకి లైట్ వేసినట్టు వచ్చావు. ఎవడు రమ్మన్నాడే నిన్ను? ఆడేడో తెచ్చావు కదా, ఆడే ఉండొచ్చు కదా, కొంచెం అయితే నేను ప్లాట్ఫామ్ ఆడామని కదా, భోగి మారిపోదాం అనుకున్నా. వచ్చి పక్కన కూర్చొని నా జీవితం నాశనం చేసావు కదా. హలో, నవ్వేవాడు చంపేస్తాను. ప్రపంచం నవ్వుతున్నా, నవ్వు నవ్వవే నవ్వు, టైం నీది. ఇంకేంది సంగతి అయితే? ఎప్పుడు వస్తున్నా హైదరాబాద్? 1 month పట్టిద్దా? దేవుడికి ప్రేర్ చేయరా, ఈ రోజు తొందర రావాలని తొందరగా వచ్చేస్తా. అబ్బా అయ్యా నాయన, అసలు నేను నీ గురించి ఎందుకు ప్రేర్ చేయాలి? నేను నా గురించే చేసుకోను, దేవుని ఇబ్బంది పెట్టడం అందుకే కదా నా గురించి చేయమంటున్నా. స్వార్థం వచ్చే, స్వార్థంలో ఇన్ని రకాల స్వార్థాలు ఉండవే, చాలా రకాలు ఉంటాయి. అయినా నాకు అదేంట్రా బాబు, స్వార్థపరులే కనపడతారు. నువ్వు స్వార్థపరుడు కాబట్టి నీకు స్వార్థపరులు కనిపిస్తారు. స్వార్థపరునా? నేను నేను అసలు నా లెక్క ఉన్న స్వార్థం నీలో 100 చూపిస్తా. స్వార్థం ఉన్న లక్షణాలు నాలో 1 లక్షణం చూపించు. నాలో చూపించు. నీలోనా? నెంబర్ 1 స్వార్థం నెంబర్ 1 చెప్తున్నా. హలో, స్వార్థం నెంబర్ 1 చెప్తున్నా ఇను. నా పక్కన ఒక దొచ్చి కూర్చుంది చూడు, దాంతో మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు నువ్వు స్వార్థపడ్డావు, నేను గమనించా. అది లేచి వెళ్ళేటప్పుడు ఒక మాట అన్నావు, ఏం చూస్తారా బాబు అమ్మాయిలు అట్టా చూస్తూ ఉంటారు తూ అన్నావు, విన్నా. కానీ ఎందుకు దాని గురించి కొత్తగా ఇప్పుడే డిస్కషన్ అని చెప్పి కామ్గా ఉన్నా. రోల్ నెంబర్ 2. హలో, నేను పొగడేటప్పుడు ఇంకొకరు చూడకూడదు. చెప్పలేగా ఏంటంటే నాకేం అవసరం? ఎవరికి? నీకా? నీకు అన్ని అవసరాలు ఉన్నాయి, ఏం అవసరం అనమాక అమ్మా. నువ్వు మామూలుగా చూస్తే 100 బూతులు ఎత్తుక్కోవచ్చు. బేసిక్గా నువ్వు వెనక్కర్లా, ఒక కళతో ఎన్ని రకాల ఎక్స్ప్రెషన్లు ఇస్తావే, సిచ్యువేషన్ ని ఎంత బాగా క్యారీ చేస్తావే, అది కూడా నీకు యూటిలైజ్ అయ్యేటట్టు క్యారీ చేస్తావు. ఇక్కడ ఇంకో విషయం, ఇక్కడ మాకు ఏదో అడ్వాంటేజ్ అంటే మేము ఫీల్ అవ్వాలంటే నువ్వే ఒక ఆప్షన్ ఇస్తావు. మళ్ళీ అంటేనే ఆ ఆప్షన్ ఎక్కడ యూటిలైజ్ చేసుకుంటాడో అని మళ్ళీ దాన్ని డిజాప్షన్ చేస్తావు. నేను అమాయకుని కాబట్టి తెలుసుకోవడానికి లేట్ అయ్యింది. నాలాంటి అమాయకులు ఇంకెంతమంది ఉన్నారు? ప్రతి వాడు అనుకుంటాడు ఏమనుకుంటాడు, అమ్మాయి అమ్మాయితో టైం పెట్ట కుదరలేదు, ఈసారి ఇట్లా యూజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ నాలాంటి వాడికి అర్థమైంది కదా, నాలాంటి వాడికి అర్థమైంది కదా, మరే పిచ్చి వెదవా
చీకట్లో పడాలి తప్ప ఏం లేదు. ఎందుకంటే క్వశ్చన్ నీకు తెలుసు, వచ్చే ఆన్సర్ నీకు తెలుసు, ఏమిటో ఊహించేది నీకు తెలుసు. మేమేమనుకుంటాం, అమ్మ మా టైం బాగాలేదు ఈసారి ఇటు కుదరలేదు అనుకుంటాం. కానీ అక్కడ కుదరకుండా చేసి నువ్వనే విషయం వాడికి అర్థం కావాలి. నాకైతే అర్థమైంది, ఏం చేస్తా. అర్థం కాకపోవడం ఒక ఆనందం, ఎప్పటికైనా మళ్ళీ అయిద్దే అని ఊహ. ఇక్కడ ఊహ కూడా లేదే. జీవితం. అయితే క్లైమాక్స్ ఏమంటావు? ఎందుకు మన రిలేషన్షిప్ ని క్లైమాక్స్ గా ఏమంటావు తేల్చి చెప్పు. నాకెందుకు ఈ మెంటల్ టార్చర్? నీ ఫోన్ కోసం నేను వెయిట్ చేయటం, నువ్వు ఫోన్ చేసినా నాకు ఏదో ఒకటి పని పాటు పెట్టడం, దాని మధ్యలో వదిలి రావటం, ఏంది తలనొప్పి నాకు? ఒకటి క్లియర్ చేసేసి నాకు ఈ సాగతింపులు సాహిత్యాలు నచ్చవు. క్లియర్ గా మన రిలేషన్షిప్ ఫిక్స్ అయ్యి దాన్ని బట్టి డిసైడ్ అవుతాను. ఎంత ఈజీగా చెప్పేసే. ఫ్రెండ్స్ రా, అబ్బా ఆస్కార్ ఇచ్చాను రా నీకు అన్నట్టుగా. అబ్బా ఫ్రెండ్స్ రా. ముక్కు మొహం తెలియని అమ్మాయితో నేను ఫ్రెండ్షిప్ చెయ్యను. ముక్కు మొహం చూసావు కదా, ముక్కు మొహం చూసావు కదా. నేనేం చూడలేదు, నాకేం కనపడలేదు. ఇప్పుడు కూడా నీ కళ్ళ ముందు ఉన్నట్టుంది, నాకు తెలుసు. అబ్బా అజ్జా, ఈ శకలకేం తక్కువ లేదే, ఈ శకలకేం తక్కువ లేదు. బేసిక్ గా నేనే బిస్కెట్ వేస్తాను అనుకున్నా, నువ్వు బిస్కెట్ కూడా కాదే, డైరెక్ట్ గా ఒక ఫ్లాట్. క్రీమ్ బిస్కెట్ కదా. ఎవరు? నేను వేసేది క్రీమ్ బిస్కెట్, నువ్వు క్రీమ్ బిస్కెట్ కాదు మిక్స్ బిస్కెట్ వేస్తావు. అది క్రీమ్ గా ఉండదు, చల్లగా ఉండదు, పొల్లగా ఉండదు, ఎట్లా ఉండదు. షుగర్ పేషెంట్ స్వీట్ దగ్గర పెట్టినట్టుండిద్ది. ఒక్క నిమిషంలో తేల్చేసావు కదా. ఫ్రెండ్షిప్ రా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ తొక్కేం కాదు. మా ఫ్రెండ్స్ లేరు మరి బొక్క ఇక్కడ. చేయక నీతోనే చేయాలి ఫ్రెండ్షిప్. అది కూడా ఒక ఊరు కాదు, ఒక బొక్క కాదు, ఒక ఇంటి పక్కన కాదు, ఒక ఇంటి ఎదురు కాదు, కూడా ఒక కాలేజీ కూడా కాదు. ఎప్పుడు వస్తావంటే నెల తర్వాత వస్తా. ఈ నెల ఏం చేయమంటావే? మనం ట్రైన్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఏంటి? ఇదే మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. హలో, ఎగ్జామ్స్ ఎవరికి? నాకా? నాకున్నాయి. నీకు ఎగ్జామ్స్ ఉన్నాయా? నేను డైలీ రాస్తున్నాగా నీకు ఎగ్జామ్స్. నాకు ఏ రోజు రిజల్ట్? నేను డైలీ నీకు ఎగ్జామ్ రాస్తున్నాగా. నువ్వు రాసే ఎగ్జామ్కి ఒక క్లారిటీ ఉంటుంది, నేను రాసే ఎగ్జామ్ క్లారిటీ లేదే ఈడా. ఎందుకంటే రిజల్ట్ తెలిసిపోయాక ఎంత కష్టపడి చదువు ఉపయోగం ఉండదుగా. ఫ్రెండ్షిప్ చేస్తానంట అంతేనా? అయ్యా అబ్బా, ఆహా, అబ్బా తేనె పలుకులు. అయ్యా, ఓయ్యో, నేను బుజ్జి, నా వల్ల కాదు బుజ్జి, అర్థమైందా? నేను నీతో ఫ్రెండ్షిప్ చేయలేను, నీతో మాట్లాడలేను. అది సంగతి. ఆ విషయం తేల్చేద్దామని చెప్పి బయటికి అగేసుకొని వచ్చా. అదేంటో సొంగ ఇంకా కారుస్తానే ఉన్నాను. నేను కాల్చిన సంగతో మా ఇంట్లో రోజు 2 పూటలు స్నానం చేయొచ్చు. సరే, ఎనీవే ఇదే లాస్ట్ నీతో నేను మాట్లాడటం. నా నెంబర్ నువ్వు డిలీట్ చేసి నీ నెంబర్ నేను డిలీట్ చేసేస్తాను. గుడ్ బై. ఏంటి అంతమాట సార్? హలో, అంటే ఫిక్స్ అయిపోయావు? ఎవరు? అగో గర్ల్ ఫ్రెండ్ చూపించడానికైనా నాకు ఫోన్ చేస్తావు కదా. గర్ల్ ఫ్రెండా? అదెవరే? కొత్తగా వచ్చా మరి చూపించడానికి చేయవా? అబ్బా, నీకంటే ఎట్ట కనపడుతున్నాను, రోజుకో దాంతో మాట్లాడే వాళ్ళకి కనపడుతున్నాను ఏంటి? అదేంటి అంటే ఫ్యూచర్ లో కూడా దొరకదారా? అవసరం లేదు. నువ్వు అబ్బాయిని చేసుకుంటావు కదా, అంటే నువ్వు అబ్బాయిని చేసుకుంటావు కదా, మర్చిపోయాను అన్నా. నేనా? అబ్బాయి అసలు అమ్మాయి అబ్బాయి అంటే అర్థం విరతగలిగిపోతుంది. అసలు గర్ల్ ఫ్రెండ్ దొరికినప్పుడు ఫోన్ చేయొచ్చు, చూసిపోతా. అవసరం లేదే, నాకు గర్ల్ ఫ్రెండ్ వద్దు. అర్థమైందా? ముఖ్యంగా అది కాదే, ముఖ్యంగా నీలాంటి గర్ల్ ఫ్రెండ్ అసలు వద్దు నాకు. మరి ఏంటో ట్రై చేస్తాను. హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం. ఏంటి? హైదరాబాద్ వచ్చాక ఫోన్ చేస్తాను, కలుద్దాం. అక్కర్లేదు, హైదరాబాద్ వచ్చాక ఫోన్ చేస్తావా? నువ్వు ఎప్పుడు వస్తావు? నేను ఇక్కడ
ట్రాజడీని కామెడీగా ఎక్కించి దాన్ని మాట్లాడుతుంటే నువ్వు దాంట్లో చర్మ అని కర్మ అని చెప్పి మిగతా పేర్లు యాడ్ చేస్తే హలో ఏం చేయలేను. క్వైట్ న్యాచురల్ తెలుసు ఏం చేయలేదు. ఏం చేయలేం కదా వాస్తవంగా నిజంగా మాట్లాడుకుంటే. ఏదైనా ఒకటమ్మాయి నేను ఏదో ఫ్రెండ్షిప్ చేయలేను, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోళ్ళైనా ప్రవర్తించలేను. సో అందుకని చెప్పి మధ్య తెగే మ్యాచ్ కాదు అది కూడా ఇంకోటి. ఓకేనా? అందుకని చెప్పి నేను డిసైడ్ అయిపోయా. ఏదైతే అది అయ్యింది. నేను నా లైఫ్లోకి రమ్మని పిలవలేదు, నేను ఈ లైఫ్లోకి వస్తాను నేను చెప్పలేదు. ఏదో బై మిస్టేక్ ఆ ఇన్సిడెంట్ అంటే జరిగిపోయింది. ఆ రోజు వచ్చో కలిసో కళ్ళు పక్కన కూర్చొని ఓకే అయిపోయింది, ఇట్స్ ఓవర్. ఓకేనా? అది సంగతి. ఇంకా నేను నీకు ఫోన్ చేయను, నువ్వు నాకు ఫోన్ చేయకు. ఓకేనా? ఒకవేళ రేపు ఎప్పుడు నీకు ట్రైన్లో కనపడ్డా, రైల్వే స్టేషన్లో కనపడ్డా, నేనే ప్లాట్ఫామ్ మారిపోతా. అవసరమైతే గూడ్స్ వేసుకొని వెళ్తా. సరే చూద్దాం. చూద్దామంటే పట్టుకోలేదని ఖచ్చితంగా సినిమాని చూపిస్తారు నీకు. ఏంటంటే నిన్ను కలిసి ఖచ్చితంగా నేను శర్మని చూపిస్తాను నీకు అంటున్నా. నాకు అంత అవసరం లేదే. నాకు నిన్ను చూడటమే ఎక్కువ. ఇంకా మళ్ళీ వాడి ఇంటి పక్కన నన్ను ఏడ చూడమంట అంటే తాను ఆయన అనాలి. వాడు నీకు మొగుడవుతు నా రంగు మొగుల్లా తెచ్చినట్టుంది. ఆయన అనాలా వారనాలా? ఆయన అడ్డమనద్దు. ఆయన ఆయన మీ ఆయన ఆయన మీ ఆయన తర్వాత వాడు నాకు ఆయన ఏంటంటే ఆ వరుస ఏంటే మొగుడు వాడు నాకు అన్న. అబ్బా ఒక్క నిమిషంలో వరుసని అట్ట ఫిక్స్ చేసేసావే. ఆయన అంటే మా వారు తర్వాత నీకు అన్న. ఆహా అంటే ఇప్పుడు నాకు వదినవా? అబ్బా సాగదీస్తున్నావా? అసలు ఈ రిలేషన్షిప్స్ నన్ను అసలు నేను ఒప్పుకోను. ఈ ఆటకు నేను రావట్లేదు. వాడి వాడి మొహం కూడా తెలియదు నాకు. వాడు నాకు తను అంటే తన మొహం కూడా చూడలేదు అనాలి. తెలిసి చంపేస్తారే. బేసిక్ గా నా జీవితం ఇచ్చోడికి నేను ఏ రోజు రెస్పెక్ట్ అవ్వాలా? అట్లాంటిది ఇప్పుడు ఇవ్వాలి. అంత అవసరం లేదా నాకు? నేను నీకే అదే అది కాదే, నేను నీకే రెస్పెక్ట్ అవ్వలేదు. వాడెవరికి రెస్పెక్ట్ ఇచ్చేదేంటి? అది నువ్వు మళ్ళీ అందుకే నువ్వు నాకు ఇవ్వలేదు, దానికి ఇవ్వాలి. ఈ తక్కువ కూడా ఉన్నాయి నాన్న. రెండు టైటానిక్ షిప్ ఏం కాదమ్మా. రెండు లేదు కొత్తగా తయారు చేస్తున్నారంట. షిప్ పేరు కనుక్కొని ఆ షిప్ పేరు చెప్తానులే. నువ్వు టైటానిక్ అని చెప్పేసావు కదా, నేను కొత్తగా అనుకొని చెప్తాను. బేసిక్ గా నాకేం సిగ్గు ఉండాలి, నీకైనా బుద్ధి ఉండాలి. నీకు లేదు అంటే నీకు బుద్ధి ఉందంటావు? నాకు బుద్ధి ఉంది. ఉందా? అందుకే కదా అన్నయ్యాను. అందుగా బొద్దుగా ముద్దుగా ఉన్నా. అందుకే మా ఆయన నీకు అన్నయ్య. వద్దులేరా అయిపోయింది. ఇంక నీకు నాకే సంబంధం లేదు. ఉంటా, పెట్టేసే ఫోన్, నువ్వు పెట్టేసేయ్. పెట్టేసిందా? హలో పెట్టేవేంటే ఫోన్ పోయేమంటే నువ్వు పెట్టేసి కదా. ఎవరు? నాది శాంతి హృదయం. ఎవరు నొప్పించే మనస్తత్వం కాదు. అందుకు నువ్వే పెట్టేసావు అనుకో, నేనే నొచ్చుకుంటా. ఏంటే సరే కానీ తొందరగా గర్ల్ ఫ్రెండ్ వెతికి నాకు చూపి తొందర. ఏంటంటే తొందరగా పెళ్ళికి చీరలు పెట్టాలిరా, తొందర చూపి నాకు. పెళ్ళికి చీరలు పెట్టాలా? నీ పెళ్లి బట్టలు పెట్టాలి, తొందర చూపి. నా పెళ్ళికి బట్టలు పెడతా? నా పెళ్ళికి నువ్వు బట్టలు పెడతావు? నేనే. నువ్వు నా పెళ్ళికి పెళ్లి కూతురు ఎవరే? నీ పెళ్ళికి
ఆ? నీ పెళ్ళికి పెట్టాలి. పెళ్లి కూతురు ఎవరు? మీ ఆవిడ